దొంగ ఓట్లు తొలగించి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకున్నాకే కొత్త ఓటర్ లిస్టులను విడుదల చేయాలని చంద్రగిరి టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని డిమాండ్ చేశారు. తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిని కలిసిన అనంతరం పులివర్తి నాని బీఆర్కే న్యూస్తో మాట్లాడారు. సంక్రాంతి పర్వదినం రోజున టీడీపీ అధినేత చంద్రబాబు తమ ఇంటికి వచ్చి ధైర్యం చెప్పారన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని అంటున్న పులివర్తి నానితో మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున దొంగ ఓట్లు, అంటే గత ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఏదో తిరుపతి కావచ్చు లేదా చంద్రగిరిలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే రోజు రోజుకి కూడా ఈ దొంగ ఓట్లు, నకిలీ ఓట్లు ఇట్లా రకరకాలుగా ఇష్యూ వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. ఇప్పటికే తెలుగుదేశం చంద్రగిరి ఇన్ఛార్జ్ పులివర్తి నాని గారు కూడా ఆయన ఆత్మహత్య వరకు కూడా వెళ్ళడం జరిగింది. చాలా రోజులుగా ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ మధ్య కాలంలో నారావారిపల్లికి వచ్చినటువంటి చంద్రబాబు కూడా ఆయన స్వయంగా కలిసి ఆయనకి పరామర్శించి ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇదంతా కూడా చాలా దుర్మార్గమైనటువంటి పాలనగా నడుస్తుందనే ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు అంటే విమర్శలు వస్తున్న నేపథ్యంలో నాని గారు మనతో ఉన్నారు. ఎందుకు అలాంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది? ఎందుకు ఇంత దారుణంగా 35 వేల ఓట్ల వరకు కూడా చాలా ప్రాంతాలు ఇవన్నీ ఎక్కించారంటే ఎట్లా చూడాలి దీన్ని? చంద్రగిరి నియోజకవర్గంలో గత 7 నెలల నుంచి మేము ఎలక్షన్కి సంబంధించినటువంటి దొంగ ఓట్లపైన మేము మా కుటుంబం మొత్తం పోరాడుతున్నాం. కానీ ఇక్కడ ఏ అధికారి కానీ దానికి సంబంధించి దొంగ ఓట్లపైన కూడా చర్యలు తీసుకోలేదు, పట్టించుకోలేదు. ఫస్ట్. రెండోది, అదేవిధంగా మా పేరుతో పెట్టి ఫామ్ 7లు, అంటే మా క్యాడర్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల పేరుతో ఫామ్ 7లు పెట్టి వాళ్ళ ఓట్లు తొలగించారనేసి ఒక తప్పుడు ఇది ప్రచారం భాస్కర్ రెడ్డి చేయడం జరిగింది. ఆ విధంగా చేసే తప్పు పనులన్నీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిందలు మోపేది మా పైన. ఈ అధికారుల పైన ఇప్పుడైనా మార్పు రావాలి. మన ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రజాస్వామ్యం అనేది కూని జరుగుతుంది, అది లేకుండా మార్పు రావాలనే ఉద్దేశంతో ఆ రోజు చేయడం జరిగిందండి. ఎందుకంటే ఇప్పుడైనా కనువిప్పు కలుగుతుంది అనేసి. దాని తర్వాత జరిగిన పరిణామాలన్నీ తెలుసు. తిరుపతికి సంబంధించిన అధికారులు కొందరు సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళే కాదు, ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గంలో కూడా చాలామంది కొందరు అధికారులు ఉన్నారు ఆయన పనిచేస్తున్నట్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. వాళ్ళే కాకుండా ఆయన దగ్గర రిటైర్డ్ అయినటువంటి కొందరు అధికారులు ఇంకా చేస్తున్నారు. రిటైర్డ్ అయిన అధికారులు తొడా తరపున ప్రత్యేక సలహాదారులు పెట్టుకుని వాళ్ళే ఇదంతా చేస్తున్నారు. వాళ్ళు కూడా చేసి వాళ్ళ మొబైల్కి సంబంధించిన కాల్ డేటా అన్నది సేకరించాలి, వాళ్ళ మెయిల్స్ సేకరించాలి చేసి వాళ్ళని కానీ ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు కాల్ డేటాని తీసుకొని వాళ్ళకి వచ్చిన మెయిల్స్, వాళ్ళకి వచ్చిన మెసేజ్లు అంతా సేకరిస్తే ఈ దొంగ ఓట్లకు సంబంధించిన ప్రక్రియ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొత్తం బయట వస్తుంది. ఇప్పటి వరకు అంటే చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి మీరు ఐడెంటిఫికేషన్ చేసినటువంటి దొంగ ఓట్లకు సంబంధించి మీరు కావచ్చు, లేదంటే మేడం గారు కావచ్చు, లేదంటే మీరు పోయి కంప్లీట్ చేసిన సమయంలో ఎన్ని ఓట్ల వరకు ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది? అంటే సుమారు దొంగ ఓట్లకి అన్ని ఫామ్లు, ఫామ్ 6లు కానీ, ఫామ్ 7లు కానీ, ఫామ్ 8ఏలు కానీ 1,24,000 సుమారు, అంటే 1,24,000 నుంచి 30,000 లోపల సుమారు ఉంటాయి, అన్ని పెట్టడం జరిగింది. సుమారు 60,000 ఫామ్ 6లు పెట్టారు. దీంట్లో మేము గతంలో డోర్ టు డోర్ వెరిఫికేషన్లో BLO, BLL కలిసి ఎంక్వైరీ చేసినప్పుడు 5,000 ఓట్లు డెత్తులు, 8,000 ఓట్లు షిఫ్టింగ్, 12,000 నాట్ రెసిబుల్ అవి తొలగించమన్నాం. మొన్న మీకు తెలుసుంటుంది మీడియాకి, మన ERO గారు, RDO గారు సంబంధించినప్పుడు మీరు పోయి కంప్లైంట్ చేసినప్పుడు, లేదంటే మీరు ఇలాంటి సమస్యను రేస్ చేసినప్పుడు అధికారుల నుంచి వస్తున్నటువంటి సమాధానం ఏంటి? ఎందుకు వాళ్ళు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారనేది మీరు గ్రహించడం జరిగింది? అంటే అధికారులు మేము చేస్తూ ఉంటారు కానీ ఎక్కడ జరగట్లా. సెంట్రల్ ఈసీ, స్టేట్ ఈసీ రాస్తే ఇక్కడ ఉన్నటువంటి DEO గారు, కలెక్టర్ గారికి, ERO గారికి వీళ్ళు రిపోర్ట్లు కరెక్ట్గా ఉందని తప్పుడు రిపోర్ట్లు పోతాం, ఎక్కడ కానీ ఒరిజినల్ లేదు. ఇప్పుడు అవన్నీ దానికి సంబంధించిన సాక్ష్యాలన్నీ మేము పెట్టిన తర్వాత ఇప్పుడు దీనిపైన కూడా ఎంక్వైరీ వస్తూ ఉంది. మాకు తెలిసి కూడా ఆల్రెడీ జరుగుతూ ఉంది. దానికి సంబంధించిన ఎవరు అధికారి ఉన్నాడో, ఏ నాయకుడు ఉన్నాడో అనేది తొందరలో కూడా వాళ్ళు సస్పెండ్ అవుతాం జరుగుతుంది. ఎట్లా చూడాలి దీన్ని? రాబోయే రోజుల్లో ఆల్రెడీ ఒక కలెక్టర్ని సస్పెండ్ చేయడం జరిగింది, ఆ కేసును పక్కన పెట్టేశారు. ఇంకా కూడా దాదాపుగా 20-25 మంది పోలీస్ అధికారులు ఉన్నారు, ఎలక్షన్ అధికారులు అప్పట్లో చేసినట్టు వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఎట్లా చూడాలి దీన్ని? అంటే 100% న్యాయం గెలుస్తుందండి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది చాలా గట్టిగా ఉంది, ఇప్పుడు ఈ టైంలో జరుగుతుంది. దానికి సంబంధించిన ఏ అధికారులు ఉన్నారో దాన్ని కూడా సస్పెండ్ అవుతుంది. అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గాన్ని కూడా కూలకృషంగా మేము ఇచ్చిన సాక్ష్యాలపైన వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. దానికి సంబంధించింది కూడా కొన్ని మేము కోర్టులో కేసులు వేయటం జరిగింది, కంపల్సరీ జరుగుతుంది. ఈరోజు ఎంక్వైరీ జరగకపోయినా రేపు గెలిచే తెలుగుదేశం ప్రభుత్వం, గెలిచే చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ. మేము వచ్చిన వెంటనే 2017 నుంచి జరిగిన దొంగ ఓట్లకు సంబంధించిన మాఫియా పైన 100% తీసుకుంటాం. దాని ఏ స్థాయి అధికారి ఉన్నా, ఎంత నాయకుడైనా వదిలేదు లేదు. తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఇప్పుడు మీరు ఏం కంప్లైంట్ చేశారు? అంటే
బిఎల్ఓలతో పాటు ఏఈఆర్ఓలు ఈఆర్ఓ లాగిన్స్ ప్రైవేటు వ్యక్తుల చేతిలో జరిగి దాని ద్వారా దొంగ ఓటు ప్రక్రియ జరిగిందని కొన్ని సాక్ష్యాలు ఉందండి. దానిపైన మీరు చర్యలు తీసుకోవాలి, ఎంక్వైరీ చేసి ఇవ్వడం జరిగింది. ఆయన కూడా తీసుకొని నేను దాన్ని పరిశీలించి నేను చేస్తానని చెప్పాను. ఖచ్చితంగా ఈసీ కావచ్చు, లేదంటే స్టేట్కి సంబంధించిన ఎలక్షన్ కమిషన్ వీళ్ళందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చంద్రగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్, తెలుగుదేశం ఇన్ఛార్జ్ పులివర్తి నాని డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కోటితో కలిసి గోపినాథ్, బీఆర్కే న్యూస్, తిరుపతి నుంచి.